ప్రార్థన అనేటువంటి అంశాన్ని ధ్యానించుకున్నాము. క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము ప్రార్థన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ఒక పదంగా చూడవచ్చు. ఎందుకంటే క్రైస్తవులుగా ఉన్న మనము దేవుని యొక్క వాక్యాలు వింటున్నామంటే దేవుని యొక్క మాటలు వింటున్నాం. మరి ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన మనకు అందరూ తెలిసినటువంటి పదమే ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన ద్వారా మనం ఏం చేస్తాము? మనకు కావలసినటువంటి అవసరాలని, అదేవిధంగా మరి మన జీవితాన్ని గురించి, లేకపోతే మన యొక్క విషయాల గురించి దేవుని తెలియజేయటం, దేవుని సంబంధమైనటువంటి విషయాలు, దేవుని ఆజ్ఞలు, అదేవిధంగా దేవుని చిత్తాన్ని బైబిల్ ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అంటే బైబిల్లో ఉన్న విషయాలను చదవటం వల్ల కానీ, లేకపోతే సువార్థికుడు లేదా బోధకుడు బోధించడం వల్ల కానీ దేవుని సంబంధమైన విషయాలు, దేవుని జ్ఞానం అనేటువంటిది మనకు తెలుస్తుంది. మరి మనం కూడా దేవునికి ఏం చేసేవారిగా ఉండాలంటే ప్రార్థన చేసేవారిగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో చూస్తే మరి గొప్ప ప్రార్థనా పరుడిగా ఎవరు చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు. క్రీస్తు ప్రభువారు పరలోకంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి, దేవుని కుమారుడు, పరలోకంలో నుంచి వచ్చిన వ్యక్తి, దేవునితో సమానుడిగా ఉన్నప్పటికీ కూడా మరి భూమి మీదకి శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. ఆయన ఎల్లప్పుడూ కూడా ఏం చేసేవాడంటే ఇంకా తెల్లవారక ముందే దేవుని సన్నిధిలోకి వెళ్లి తన తండ్రికి ప్రార్థన చేస్తా ఉండేవాడు. అదేవిధంగా పగలంతా దేవుని యొక్క సువార్తను ప్రకటించి రాత్రంతా, ఒక్కొక్కసారి నైట్ అంతా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి ప్రార్థన చేసేవాడు. మరి ఏమని ప్రార్థన చేసేవాడు? క్రీస్తు ప్రభువారి యొక్క ప్రార్థన. ఎందుకంటే పరలోకం నుంచి వచ్చిన వ్యక్తి, పరలోకం తెలిసినటువంటి వ్యక్తి, దేవుని గురించి తెలిసిన వ్యక్తి, తన తండ్రిని గురించి తెలిసిన వ్యక్తి. ఆయన ప్రార్థన అనేటువంటి భూమి మీద చేసేటప్పుడు మరి ఏమని ప్రార్థన చేసి ఉండొచ్చు? తన యొక్క జీవితం గురించి. ఉదాహరణకి మనం ప్రార్థన చేస్తాం. మన ప్రార్థన ఎట్లా ఉంటుంది అంటే కేవలం దీవెనలు, ఆశీర్వాదాలు, మన అవసరాలు ఇవ్వు కేవలము ఇవ్వటం మీదే మన ప్రార్థన ఆధారపడి ఉండేది. అసలు ప్రార్థన అనేటువంటిది ఏ విధంగా చేయాలి, ప్రార్థన అనేటువంటి ఎలాంటి ప్రార్థన చేస్తే దేవుడు ఇష్టపడతాడు అనేటువంటిది బైబిల్ గ్రంథంలో కొంతమంది ప్రార్థనా పరులు ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా ప్రార్థన చేశారు అనేటువంటిది విషయాల గురించి చూద్దాం. మొట్టమొదటిగా చూస్తే బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో చూస్తే ఒక వ్యక్తి ఉన్నాడు, యెహోషాపాతు. యెహోషాపాతు ప్రార్థన ఏ విధంగా ఉందనేటువంటిది బైబిల్ గ్రంథంలోనే చూద్దాం. దినవృత్తాంతాల గ్రంథము 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం చూడండి. దినవృత్తాంతాల గ్రంథము 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, అదే విధంగా మోయానీయుల్లో కొంత దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారు. యెహోషాపాతు ఇశ్రాయేలుకి రాజు, ముఖ్యంగా యూదులకి సంబంధించిన రాజు అన్నమాట. అంటే ఇశ్రాయేలులో రెండు భాగాలు విడిపోయింది. మరి యోధా గోత్రానికి, బెన్యామీన్ గోత్రానికి, ముఖ్యంగా యూదులకి రాజుగా ఎవరున్నారంటే యోధా గోత్రానికి యెహోషాపాతు. యెహోషాపాతు మరి రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు అతని మీద దండెత్తడానికి కొంతమంది వచ్చారు. మోయాబీయులు, అమ్మోనీయులు, అదేవిధంగా మోయానీయుల్లో కొందరు. వీళ్ళు ఎవరంటే చాలా భయంకరులు, పెద్ద సైన్యం కలిగిన వాళ్ళు. ఎవరి మీదకి వచ్చారంటే యెహోషాపాతు మీదకి వచ్చారు. అతన్ని జయించాలని. మరి ఒక దేశం ఇంకో దేశం మీద యుద్ధంకి వచ్చిందంటే వాళ్ళని బానిసలుగా చేసుకోవడం గాని, వాళ్ళని చంపేయడం గాని, లేకపోతే ఆ రాజ్యాన్ని మొత్తం సర్వనాశనం చేయడం గాని చేస్తారనమాట. యెహోషాపాతు మీదకి వచ్చారు. అంతలో కొందరు వచ్చి సముద్రము అవతల నుండి సిరియనులో దండు నుండి గొప్ప సైన్యం ఒకటి వచ్చింది. అంతేకాదు సిరియనులు అంటే చాలా గొప్ప భక్తులు అనమాట. ఈ సిరియన్లో నుంచి పెద్ద దండ ఒకటి సముద్రం అవతల నుంచి వస్తానని చెప్పాడు. ఇటే పక్క నుంచి ఏమో మోయాబీలు, అమ్మోనీయులు, అదేవిధంగా మొయానీయులు, అదేవిధంగా సిరియన్లు అనేటువంటి వాళ్ళు పెద్ద దండులాగా చుట్టుపక్కల వచ్చేస్తున్నారు. ఎవరి మీదకి? యెహోషాపాతు మీదకి దండెత్తి వచ్చి ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకొని ఆ రాజ్యాన్ని సర్వనాశనం చేసి వాళ్ళలో ఉన్నటువంటి ఇశ్రాయేలు మొత్తాన్ని కూడా బానిసలుగా తీసుకుపోతారనమాట. అట్లాంటి పరిస్థితి అనేటువంటిది ఎవరికి వచ్చిందంటే యెహోషాపాతుకి వచ్చింది. అదేవిధంగా అందుకు యెహోషాపాతు భయపడి, యెహోషాపాతు ఏం చేశాడంటే ఫస్ట్ లో కొంత భయపడ్డాడు. మరి ఇంత భయంకరమైన దండు వస్తుంది. ఉదాహరణకి మనకు కూడా పెద్ద సమస్య వచ్చినప్పుడు ఎవరైనా భయపడతారు. ఫస్ట్ భయపడతారు, కొద్దిసేపు ఆలోచించి ఈ సమస్య గురించి ఎలా పరిష్కరించాలి